హైదరాబాద్ నగరంలో కోలాహలం మధ్య ఒక యువకుడు తన కళ్లను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నాడు. అభిజిత్ అనే బీటెక్ గ్రాడ్యుయేట్ తన వెబ్ డిజైనింగ్ ప్యాషన్ని కొనసాగిస్తున్నాడు. అతను తన సృజనాత్మకతను ప్రదర్శిస్తూ కొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తున్నాడు. ఫ్రీలాన్సర్ గా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నాడు. అతని కృషి పట్టుదలతో అతను తన కస్టమర్లకు ఉత్తమ సేవలను అందిస్తున్నాడు. అతని కట్టానికి సృజనాత్మకతకు మంచి పేరు సంపాదించాడు. అతని స్నేహితులు సహచరులు అతని ప్రశంసిస్తున్నారు. జీవితం బాగుందనుకుంటున్న సమయంలో డిజిటల్ ప్రపంచంలో ఒక ముప్పు అతనిని పరీక్షించడానికి సిద్ధంగా ఉంది. అతను ఎదుర్కొనే సవాళ్లు అతని ప్రతిభను పరీక్షించాయి. పెద్ద కంపెనీల్లో పని చేయాలనేది అతని కల. అతను తన ప్రతిభను ప్రదర్శించడానికి పెద్ద అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ఆన్లైన్ పోర్ట్ఫోలియోని మెరుగుపరుస్తూ ఎదురు చూస్తున్నాడు. అతని కృషి పట్టుదలతో అతను తన లక్ష్యాలు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు అభిజిత్ కి ఒక పెద్ద కాటి కంపెనీ నుండి ఇమెయిల్ వచ్చింది. ఆ కంపెనీ అతని పనితీరుని మెచ్చుకుంటూ లాభదాయకమైన ప్రాజెక్ట్ ఆఫర్ చేసింది. అభిజిత్ చాలా సంతోషించాడు. ఇమెయిల్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కంపెనీ వెబ్సైట్ లాగే ఉన్న పేజీకి వెళ్ళాడు. అంతా నిజమే అనుకున్నాడు. ఆ వెబ్ పేజీలో తన వ్యక్తిగత ఆర్థిక వివరాలు ఇవ్వమని అడిగారు. ఆ పేజీ చాలా నమ్మకంగా కనిపించింది. అందుకే అభిజిత్ ఎలాంటి సందేహం లేకుండా తన వివరాలు ఇచ్చేశాడు. ఉత్సాహంలో అభిజిత్ ఆ సమాచారాన్ని ఇచ్చేశాడు. అతను ఆ కంపెనీ నుండి మంచి ఆఫర్ వస్తుందని ఆశించాడు. కొన్ని రోజుల తర్వాత కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేదు. అభిజిత్ నిరీక్షణలో ఉన్నాడు, కానీ ఎటువంటి స్పందన రాలేదు. అభిజిత్ కి అనుమానం వచ్చి తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేశాడు. అతని డబ్బు మాయమైంది. అతను చాలా ఆందోళన చెందాడు. అతను సైబర్ క్రైమ్ కి బలయ్యాడని తెలిసి చాలా భయపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. బాతో అయోమయంలో ఉన్న అభిజిత్ తన కుటుంబానికి విషయం చెప్పాడు. అతను ఒక ఫిషింగ్ స్కామ్ లో చిక్కుకున్నాడని చెప్పాడు. వాళ్ళు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. కుటుంబం అతనికి మద్దతుగా నిలిచింది. పోలీసులు అతని కేసుని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి పంపించారు. వారు కేసు గురించి మరింత సమాచారం సేకరించారు. అక్కడ అధికారులు ఈమెయిల్, వెబ్సైట్ లింక్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ని పరిశీలించారు. వారు అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించారు. ఇది ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముమా చేసిన ఫిషింగ్ స్కామ్ అని తేలింది. ఈ ముబా అనేక మందిని మోసం చేసింది. ఎవరైనా సైబర్ నేరాలకు బలి అయ్యే ప్రమాదం ఉందని అభిజిత్ కేసు తెలియజేసింది. అతని అనుభవం ఇతరులకు హెచ్చరికగా నిలిచింది.